ఇదిగోండి, ఇవి పెసరపప్పు బడీలు. దీంతో ఎలా చేస్తానో చూడండి. ఇది మినప బడీలు, దీంతో కూడా ఎలా చేస్తానో వంట చూడండి. ఈ రెండు వేపుకోవాలి ఫస్ట్. ఇదిగోండి, ఇది హంకట్, ఇది 1 కప్పు వేసుకుంటున్నాము. అదేవిధంగా నార్మల్ పెరుగు 1 కప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది మినప అండి, బడీలు అన్నాం కదా, ఇవి వేసుకోవాలి. ఆనియన్స్, కీరా, టమాటో, పచ్చిమిరపకాయలు, చూడండి, కొంచెం సాల్ట్. ఇది ఎంత డెలిషియస్గా ఉంటుందంటే చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా సర్వ్ చేసుకొని తినొచ్చు ఏ టైంలో, లేదా ఉత్తగా కూడా తినొచ్చు. ఇదిగోండి, పోపు వేసుకుంటున్నాము. అవసరం వేసుకోవచ్చు, అవసరం లేని వాళ్ళు వేసుకోకపోవచ్చు. దీంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు చిన్నగా తరిగి వేసుకున్నాను. కొంచెం ఇంగువ. వద్దనుకున్న వాడు డైరెక్ట్గా గ్రీన్ సలాడ్ లాగా కూడా తినొచ్చు. మామూలు టమాటా కర్రీ ఎలా చేస్తామో అలానే వేయండి అన్నీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడు దైవ చెప్తూ ఉండాలి. అంటే మనసులో ఎప్పుడు శ్రీమాతే నమః అనేది పలుకుతూ ఉండాలి. మేము మా కిచెన్లో బోర్డు చూడండి ఎలా పెడతాము, వంట గదికి ఇలా పెడుతుంటాం. ఎప్పుడు కూడా మీ మనసులో కంటిన్యూస్గా నీళ్ళు ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటాయో అలా లోపల ఒక రికార్డు లాగా మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూనే ఉండాలి. ఎందుకు ఇలా చేయాలి నామస్మరణ అంటే, మనం ఎప్పుడు రోజు ఆలోచిస్తుంటాం ఎవరికైనా పిల్లలకి ఏమన్నా అయినా కూడా ఏమవుతుందో ఏమో అనే ఒక టెన్షన్. ఇవన్నీ మరిపించడానికి ఏమీ జరగదు, అంతా అమ్మవారి కృప ఉంటుంది. ఇంట్లో నైవేద్యం బ్రహ్మాండంగా తయారవుతుంది. ప్రతి మెతుకు మన పిల్లల ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంటే మన ఏ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని కొలుస్తూ ఉండాలి, అంతే. ఇక్కడ నేను కూర కారం వేస్తున్నా అండి. ఇది మా ఇంట్లో మేము చేసి పెట్టుకునేది. అందరూ చాలామంది కూరలో వేస్తారు, కానీ ఈ టైంలోనే వేయాలి, కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇల్లు ఎప్పుడూ కూడా మనము ప్రతిదీ అష్టదిగ్బంధనం చేసుకోవడం, ప్రతిదీ మనకు తగిన విధంగా మనం మలుచుకోవడం అంటే ముఖ్యంగా భోజన వ్యవస్థ. ఇది ధాతువులను బలంగా చేస్తుంది కాబట్టి, ప్రతి క్రియకి ఉపయోగపడుతుంది కాబట్టి, మనిషికి కంపల్సరీగా కావాలి కాబట్టి ఇక్కడ కంపల్సరీగా అమ్మవారి యొక్క నామస్మరణ జరిగి తీరాలి. ఈ టైంలో ఉప్పు వేసుకోవాలి కొంచెం వేగాక. ఇప్పుడు ఈ పెసరవి వేసేయాలండి, వడియాలు కలుపుకోవాలి. పైనుంచి 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలా వేసుకున్నాను. ఇంకా స్టవ్ కట్టేసే ముందు ఇది మంచిగా సిమ్లో మంచిగా మగ్గుతుందండి. స్టార్టింగ్లో కరకర కొంచెం ఆడుతుంది, తడిచాక బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడు మన పిల్లల ఆరోగ్యాలు బాగా చేయాలన్నా, భర్త ఆరోగ్యం బాగుండాలన్నా, పెద్దవాళ్ళది మనసులో ఎప్పుడు కూడా ఇది తినేది ప్రసాదము, తద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏమీ కాదు, మన ఇంటికి సర్వదేవతల ఆశీర్వాదం ఉంది, సర్వశాంతి ఉంది అనుకొని, పృథ్వీ శాంతి, అంతరిక్షం శాంతి అనుకొని ఎప్పుడు పూజించండి.